నమో తస్స భగవతో అర్హతో సమ్మా సంబుద్ధస్స. ఈరోజు మనం దీర్ఘనికాయలోని పాతిక సూత్రం గురించి చెప్పుకుందాం. పాతిక అనేది ఒక వ్యక్తి పేరు, వేరొక సాంప్రదాయానికి చెందినటువంటి వ్యక్తి, అచేలకులు అంటారు వారిని. ఈ సూత్రంలో భగవానుడు మల్ల దేశంలో అనుపియ అనే పట్టణంలో ఉంటూ ఉన్నప్పుడు ఒకరోజు భిక్షాటానికి ముందు, అంటే పిండపాతం అని కూడా అంటారు భిక్షాటని, పిండపాటానికి ముందు భగ్గవ అనే గోత్ర పరివ్రాజకుని ఆరామానికి వెళ్ళాడు. పరివ్రాజకులు అంటే వేరొక సాంప్రదాయంలో ఉన్న సన్యాసులు అని చెప్పవచ్చు. వీళ్ళలో రకరకాల పరివ్రాజకులు ఉంటారు. వాళ్ళలో ఒకరే ఈ భగ్గవ అనే అతను. అప్పుడు ఆ భగ్గవ గోత్ర పరివ్రాజకునికి భగవానునికి మధ్య సునకత్తుని గురించి జరిగిన సంభాషణే ఈ సూత్రం. భగవానుడు తనకు ఉత్తరి మనుష్య ధర్మానికి సంబంధించిన అద్భుతాలను చూపనందున, లోకం యొక్క ఆదిని గురించి తెలుపనందున తాను భగవాను ఆశ్రయాన్ని వదిలిపెట్టానని సునకత్తుడు అప్పుడెప్పుడో భగవానుడితో అన్నాడంట. ఉత్తర మనుష్య ధర్మం అంటే భగవానుడిలో ఉన్నటువంటి ఇద్ది శక్తులు, వాటిని చూపించలేదు. అలాగే ఆ సునకత్తుడు కొన్ని ప్రశ్నలు అడిగాడు, వాటికి సమాధానం చెప్పలేదు భగవానుడు. ఇప్పుడు ఆ విషయాన్ని మళ్ళీ లేవదీసి అది నిజమేనా అన్నాడు ఈ భగ్గవుడు. తాను బోధించిన ధర్మం దుఃఖ నివృత్తిని కలిగించజాలనప్పుడు, అంటే ఈ దుఃఖాన్ని నివృత్తి కలిగినప్పుడు తాను అద్భుతాలను చూపానా లేదా అనేది ముఖ్య విషయం కాదని సునకత్తుడు ఏనాడు తనను పూర్ణంగా, అంటే సంపూర్ణంగా విశ్వసించలేదని, అచేల సాధువులపైనే అతనికి విశ్వాసం ఉండేదని చెప్పి ఆ అచేల సాధువులను తాను ఓడించిన సునకత్తుడు సత్యాన్ని గుర్తించలేకపోయాడు అని అప్పటి సంఘటనని అన్నిటినీ ఈ సూత్రంలో వివరించడం జరిగింది. అలాగే లోకం యొక్క ఆదిని గురించి కూడా అప్పుడున్న సిద్ధాంతాలను తాను ఎలా వివరించాడో ఈ సూత్రంలో స్పష్టం చేస్తాడు. అంటే ఈ దుఃఖ విముక్తికి ధర్మం సరిపోయినప్పుడు ఈ సైకిక్ పవర్స్ ఇవన్నీ అంత ముఖ్యమైన విషయం కాదు. దుఃఖ నివృత్తికి 4 ఆర్య సత్యాల జ్ఞానం, ఇంకా పటిచ్చ సముపాద జ్ఞానం సరిపోతుంది. అందుకనే ఈ భగవానుడు అతడికి ఆ సునకత్తుడు అనేవాడు ప్రపంచ తీసుకొని భగవానుడి దగ్గర ఉన్నప్పుడు భగవానుడు అతనికి సరైన సమాధానం చెప్పాడు. ఈ సూత్రం ఇలా మొదలవుతుంది: నేను ఇలా విన్నాను అని. ఒక సమయంలో భగవానుడు మల్ల దేశంలో అనుపియ అనే పేరు గల మల్లుల పట్టణంలో ఉంటున్నాడు. అప్పుడు భగవానుడు పూర్వాహ్న సమయంలో చక్కగా తన చీవరాన్ని కప్పుకొని పాత్ర చీవరాలు తీసుకొని అనుపియలో భిక్ష కోసం ప్రవేశించాడు. అప్పుడు భగవానుడికి ఇలా అనిపించింది: అనుపియలో భిక్షకు ఇంకా చాలా సమయం ఉంది. ఈ లోపున నేను తప్పక ఈ భగ్గవ గోత్ర పరివ్రాజకుడు అంటే ఈ భగ్గవ పరివ్రాజకుడి ఆరామానికి వెళ్ళాలి. అంటే భగవానుడు లేకపోతే కొంతమంది భిక్షువులు కూడా అప్పుడప్పుడు వేరే సాంప్రదాయాలకు చెందిన సన్యాసులు ఉండే ఆశ్రమాలకు కూడా వెళ్తూ ఉండేవాళ్ళు. కాసేపు వాళ్ళతో ధర్మాన్ని చెప్పేవాళ్ళు. అలాగే అది విన్న తర్వాత మారిన వాళ్ళు కొంతమంది ఉన్నారు, కొంతమంది అదే పాత పద్ధతిని పాటించే వాళ్ళు కూడా ఉన్నారు. అప్పుడు భగవానుడు ఈ భగ్గవ గోత్ర పరివ్రాజకుడు ఉండే భగ్గవ అనే పరివ్రాజక ఆరామానికి వెళ్ళాడు. అప్పుడు ఆ భగ్గవ గోత్ర పరివ్రాజకుడు భగవానుడితోటి ఇలా అంటాడు: బంతే,
భగవానుడికి స్వాగతం. బంతే భగవానుడు చాలా కాలానికి ఇక్కడికి రావడం తటిస్థించింది. ఇదిగో ఆసనం వేయబడి ఉంది. బంతే భగవానుడు కూర్చుండుగాక అని ఆ భగ్గవ పరివ్రాజకుడు అంటాడు. అప్పుడు భగవానుడు తన కోసం వేయబడిన ఆసనంలో కూర్చున్నాడు. భగ్గవ గోత్ర పరివ్రాజకుడు అతను కూడా ఎత్తు తక్కువ గల ఒక ఆసనంపై ఒక పక్కన కూర్చున్నాడు. ఒక పక్కన కూర్చున్న ఆ భగ్గవ గోత్ర పరివ్రాజకుడు భగవానుడితో ఇట్లా అన్నాడు. బంతే, వెనకటికి చాలా రోజుల కిందట లిచ్చవి పుత్రుడు, అంటే వైశాలిలో ఉండేవాళ్ళు ఈ లిచ్చవిలు అనమాట. ఆ లిచ్చవిలికి చెందిన పుత్రుడు అంటే కొడుకు, వాళ్ళ కొడుకు. ఆ లిచ్చవి పుత్రుడు సునకత్తుడు నా వద్దకు వచ్చాడు. వచ్చి నాతో ఇలా అన్నాడు. భగ్గవ, నేను భగవానుణ్ణి వదిలిపెట్టాను. నేనిప్పుడు భగవానుని ఆశ్రయించుకొని ఉండటం లేదు అని అన్నాడు. బంతే, ఆ లిచ్చివి పుత్రుడు సునకత్తుడు అన్నది నిజమేనా అని భగవానుడితోటి అడుగుతాడు. భగ్గవ, లిచ్చివి పుత్రుడు సునకత్తుడు అన్నది నిజమే అని భగవానుడు ఆ భగ్గవుడికి చెప్తాడు. భగ్గవ, వెనకటికి చాలా రోజుల క్రింద లిచ్చివి పుత్రుడు సునకత్తుడు నా వద్దకు వచ్చాడు. వచ్చి నాకు నమస్కరించి ఒక పక్కన కూర్చున్నాడు. భగ్గవ, ఒక పక్కన కూర్చున్న ఆ సునకత్త లిచ్చివి పుత్రుడు నాతో ఇలా అన్నాడు. బంతే, నేను భగవానుణ్ణి వదిలిపెట్టాను. నేను భగవానుణ్ణి ఆశ్రయించుకొని ఉండను అన్నాడు. అలా అనగా భగ్గవ, నేను ఈ సునకత్త లిచ్చవి పుత్రునితో ఇట్లా అన్నాడు. సునకత్త, నేను నీవు నన్ను ఆశ్రయించుకొని ఉండు అని అన్నానా? ఎప్పుడైనా అన్నానా అని అంటే, లేదు బంతే, అనలేదు అని ఆ సునకత్తుడు సమాధానం చెప్పాడు. మరి నీవైనా నాతో బంతే, నేను భగవానుణ్ణి ఆశ్రయించుకొని ఉంటాను అన్నావా? అనలేదు బంతే అని సమాధానం చెప్తాడు. మరి సునకత్త, నీవు నన్ను ఆశ్రయించుకొని ఉండు అని నేను అనలేదు. నీవు కూడా బంతే, నేను భగవానుణ్ణి ఆశ్రయించుకొని ఉంటాను అనలేదు. విషయం అలా ఉన్నప్పుడు ఓ పనికి మాలినవాడ, ఎవరిని వదిలిపెట్టారు చూడు పనికి మాలినవాడ, ఇదంతా నీ అపరాధమే అని సునకత్తుడితోటి భగవానుడు చెప్పినట్లుగా ఈ భగ్గవుడితో చెప్తున్నాడు. బంతే, భగవానుడు నాకు ఉత్తరి మనుష్య ధర్మసిద్ధి అంటే సైకిక్ పవర్స్కి సంబంధించిన ఇద్దికి సంబంధించిన అద్భుతాన్ని చూపలేదు అని సునకత్తుడు అంటాడు. అప్పుడు భగవానుడు ఇలా అంటాడు. సునకత్త, నేను నీతో, ఓ సునకత్త, నీవు నన్ను ఆశ్రయించు, నేను నీకు ఉత్తర మనుష్య ధర్మసిద్ధికి సంబంధించిన అద్భుతాన్ని చూపిస్తాను అని నేను ఎప్పుడైనా నీతో అన్నానా? అనలేదు బంతే అని సునకత్తుడు సమాధానం చెప్తాడు. మరి నీవైన నాతో బంతే, భగవానుడు నాకు ఈ ఉత్తరి మనుష్య ధర్మసిద్ధికి సంబంధించిన అద్భుతాన్ని చూపిస్తే నేను భగవానుని ఆశ్రయించుకొని ఉంటాను అన్నావా? అనలేదు బంతే అని సమాధానం చెప్తాడు. అంటే కొందరు భగవానుడి దగ్గర ఉన్న సైకిక్ పవర్స్ వాటిపైన అట్రాక్ట్ అయిపోయి వాటిని చూద్దాము, వాటిని నేర్చుకుందాము అని వెళ్తూ ఉండే వాళ్ళు కూడా ఉంటారు. మనకి ప్రపంచ జీవితానికి వచ్చే వాళ్ళలో కూడా కొంతమంది ఇలాంటి వాళ్ళు ఉంటారు. నాకు ఈ సైకిక్ పవర్స్ తెలుసుకోవాలి, అది చూపిస్తారా, ఇది చూపిస్తారా మీ లోపల ఉన్న పవర్స్ అంటే అవన్నీ ముఖ్యం కాదని భగవానుడు కొట్టిపడేస్తాడు. అయితే నన్ను ఆశ్రయించుకొని ఉంటే నీకు చూపిస్తాను అని చెప్పాను అంటే, లేదు బంతే అని చెప్తాడు. మరి సునకత్త, నేను నీతో కానీ ఓ సునకత్త, నీవు నన్ను ఆశ్రయించు, నేను నీకు ఉత్తర మనుష్య ధర్మసిద్ధికి సంబంధించిన అద్భుతాన్ని చూపిస్తాను అని అనలేదు. మరి నీవు కూడా బంతే, భగవానుడు నాకు ఉత్తర మనుష్య ధర్మసిద్ధికి సంబంధించిన అద్భుతాన్ని చూపిస్తే నేను భగవానుడిని ఆశ్రయించుకొని ఉంటాను అనలేదు. మరి విషయం అలా ఉన్నప్పుడు ఓ పనికి మాలినవాడా, ఎవరిని వదిలిపెట్టారు? నీవేమంటావు సునకత్త? ఉత్తర మనుష్య ధర్మసిద్ధికి సంబంధించిన అద్భుతాన్ని చూపిన
ఉత్తర మనుష్య ధర్మసిద్ధికి సంబంధించిన అద్భుతాన్ని చూపకపోయినా నేను ఉపదేశించిన దమ్మం అన్నది దుఃఖ నాశనానికి కొనిపోతుందా అని సునకత్తును అడుగుతాడు. బంతే ఉత్తర మనుష్య ధర్మసిద్ధికి సంబంధించిన అద్భుతాన్ని చూపిన, ఉత్తర మనుష్య ధర్మసిద్ధికి సంబంధించిన అద్భుతాన్ని చూపకపోయినా భగవానుడు ఉపదేశించిన దమ్మం దుఃఖ నాశనానికి కొనిపోతుంది. మరి సునకత్త ఉత్తర మనుష్య ధర్మసిద్ధికి సంబంధించిన అద్భుతాన్ని చూపించిన, ఉత్తర మనుష్య ధర్మసిద్ధికి సంబంధించిన అద్భుతాన్ని చూపకపోయినా నేను ఉపదేశించిన దమ్మం దుఃఖ నాశనానికి కొనిపోయినప్పుడు సునకత్త మరి ఉత్తర మనుష్య ధర్మసిద్ధికి సంబంధించిన అద్భుతం చేయడంతో ఏం పని? చూడు పనికి మాలినవాడా, ఇదంతా నీ అపరాధమే. అంటే ఈ సైకిక్ పవర్స్ నేను ఒకవేళ చూపిస్తే నీకు నిబ్బానం ఏమైనా లభిస్తుందా? దానివల్ల దుఃఖం నిరోధం అవుతుందా అంటే అలాగేమీ లేదు బంతే. మరి అటువంటప్పుడు మరి వాటితోటి ఏమి పని? మనసులో దుఃఖం ఉందని నీకు తెలుస్తుంది కదా, ఆ దుఃఖం నుంచి బయటపడడానికి మార్గం ఉందని నేను బోధించాను కదా అని ఇదంతా నీ అపరాధమే, ఇది నాకు చూపించాలి భగవానుడు అనటము అని చెప్తున్నాడు. కానీ బంతే భగవానుడు నాకు లోకం యొక్క ఆరంభాన్ని గురించి తెలపలేదు. అంటే ఈ లోకం ఎప్పుడు మొదలైందో నాకు తెలుపలేదు. సునకత్త నేను నీతో ఓ సునకత్త నీవు నన్ను ఆశ్రయించు, నేను నీకు ఈ లోకం యొక్క ఆరంభాన్ని గురించి తెలుపుతాను అన్నానా? అనలేదు బంతే అని సమాధానం చెప్తాడు. మరి నీవైనా నాతో బంతే భగవానుడు నాకు లోకం యొక్క ఆరంభాన్ని గురించి తెలిపితే నేను భగవానుణ్ణి ఆశ్రయించుకొని ఉంటాను అన్నావా? అనలేదు బంతే అని సమాధానం చెప్తాడు. మరి సునకత్త నేను నీతో ఓ సునకత్త నీవు నన్ను ఆశ్రయించు, నేను నీకు లోకం యొక్క ఆరంభాన్ని గురించి తెలుపుతాను అనలేదు. నీవు కూడా బంతే భగవానుడు నాకు లోకం యొక్క ఆరంభాన్ని గురించి తెలిపితే నేను భగవానుని ఆశ్రయించుకొని ఉంటాను అనలేదు. మరి అటువంటప్పుడు ఓ పనికి మాలినవాడా, ఎవరిని వదిలిపెట్టారు? నీవేమంటావు సునకత్త? ఈ లోకం యొక్క ఆరంభాన్ని గురించి తెలిసినా, ఈ లోకం యొక్క ఆరంభాన్ని గురించి తెలుపకపోయినా నేను ఉపదేశించిన ధర్మం దుఃఖ నాశనానికి కొనిపోతుందా? అంతే ఈ లోకం యొక్క ఆరంభాన్ని గురించి తెలిపిన, ఈ లోకం యొక్క ఆరంభాన్ని గురించి తెలుపకపోయినా భగవానుడు ఉపదేశించిన ధర్మం దుఃఖ నాశనానికి కొనిపోతుంది. మరి సునకత్త లోకం యొక్క ఆరంభాన్ని గురించి తెలిపిన, లోకం యొక్క ఆరంభాన్ని గురించి తెలుపకపోయినా నేను ఉపదేశించబడిన అంటే నాతో చెప్పబడిన ఈ ధమ్మం దుఃఖ నాశనానికి కొనిపోయినప్పుడు మరి సునకత్త లోకం యొక్క ఆరంభాన్ని గురించి తెలుసుకోవడంతో, ఆ తెలుపడంతో ఏం పని ఉంది? చూడు పనికి మాలినవాడా, ఇదంతా నీ అపరాధమే అని భగవానుడు ఆ సునకత్తడితోటి అంటాడు. మరి సునకత్త వజ్జీ గ్రామంలో నీవు అనేక విధాలుగా ఆ భగవానుడు అర్హంతుడు, సమ్యక సంబుద్ధుడు, విద్యా ఆచరణ సంపన్నుడు, సుగతుడు, లోకాలన్నిటిని తెలిసినవాడు, సాటి లేనివాడు, మానవులను ధర్మ మార్గంలో నడిపేవాడు, దేవ మనుష్యులకి గురువు, బుద్ధ భగవానుడు అని నన్ను వర్ణించావు. అంటే భగవానుడిలోని బుద్ధుడిలోని గుణాలను గురించి వర్ణించడం. సునకత్త వజ్జీ గ్రామంలో నీవు అనేక విధాలుగా భగవానుడు ధమ్మం చక్కగా వ్యాఖ్యానించబడింది. అంటే భగవానుడి బోధనలని ధమ్మం అని చెప్తారు. ఇప్పుడే చూడదగింది దుఃఖ విముక్తికి కొనిపోయేది. విఘ్నులు తమ్మంతట తాము తెలుసుకోదగింది అని ధమ్మాన్ని వర్ణించావు. మరి సునకత్త వజ్జీ గ్రామంలో నీవు అనేక విధాలుగా భగవానుని శిష్య సంఘం మంచి మార్గంలో ఉంది, భగవానుని శిష్య సంఘం రుజు మార్గంలో ఉంది, భగవానుని శిష్య సంఘం న్యాయ మార్గంలో ఉంది, అలాగే భగవానుని శిష్య సంఘం సరైన మార్గంలో ఉంది. 4 జంటలైన 8 మంది ఆర్య పొద్దుగులరు కలిగిన భగవానుని శిష్య సంఘం సత్కరించదగింది, ఆతిథ్యం ఇయ్యదగింది, దక్షిణలను ఇయ్యదగింది, నమస్కరించదగింది, అనుత్తరమైనది, ప్రజలకు
ఉత్తమ ఉత్తమ పుణ్యక్షేత్రం అని సంఘాన్ని వర్ణించావు సునకత్త. నీకు చెప్తున్నాను, నీవు గుర్తు చేస్తున్నాను, అంటే నీకు నేను గుర్తు చేస్తున్నాను సునకత్త. వారు నీ గురించి సునకత్త లిచ్ఛవీపుత్రుడు శ్రమణ గౌతముని వద్ద బ్రహ్మచర్య జీవితం గడపలేక శిక్షను వదిలి హీనవృత్తికి తిరిగిపోయాడు. హీనవృత్తి అంటే గృహస్థ జీవితాన్ని హీనవృత్తి అని భగవానుడు అంటే చెప్పేవాడు. హీనవృత్తికి తిరిగిపోయాడు అని చెప్పుకోవచ్చు. అయితే నేను ఇలా అనగా ఆ సునకత్త లిచ్ఛవీపుత్రుడు అపాయంలో నరకంలో పడేవానిలా ఈ దమ్మ వినయాన్ని వదిలి వెళ్ళిపోయాడు అని ఆ భగ్గవుడికి అప్పుడు జరిగిన సంఘటన గురించి వివరిస్తాడు. భగ్గవ, ఒకసారి నేను తులుల ప్రాంతంలో, అంటే తులులు అనేది ఒక ప్రాంతం పేరు, ఆ ప్రాంతంలో తులుల ఉత్తరక అనే పట్టణంలో ఉంటూ ఉన్నాను. అప్పుడు భగ్గవ, నేను పూర్వాహ్న సమయంలో చీవరాన్ని చక్కగా కప్పుకొని పాత్ర చీవరాలను తీసుకొని ఈ సునకత్తుడు అనుచర శ్రమణుడిగా వెంటరాగా భిక్ష కోసం ఉత్తరకలో ప్రవేశించాను. అంటే ఒక గ్రామం పేరు. ఆ సమయంలో అచేలకుడు కోరకత్తీయుడు అనమాట అతని పేరు. ఇది అచేలకులు అన్నది వాళ్ళు ఒక వేరే సాంప్రదాయానికి చెందిన వాళ్ళు. వీళ్ళది ఈ అచేలకులు ఎలా ఉంటారు అంటే వాళ్ళ ఆచారాలు, అతడు కుక్క వ్రతాన్ని ఆచరిస్తూ కుక్కల 4 కాళ్ళతో, అంటే ఈ కోరకత్తీయుడు అనమాట, అతడు ఈ కుక్కలాగా 4 కాళ్ళతో నేల మీద పాకుతూ, అంటే చేతులను ఉపయోగించకుండా ఇక నోటితోనే కొరికి తినేవాడు. అంటే తినేటప్పుడు కుక్క ఎలా తింటుంది అలా తినడం అనమాట. దాన్ని కుక్కర వ్రతం అంటారు. నోటితోనే భోజనం చేసేవాడు. ఇక సునకత్తుడు ఈ కుక్క వ్రతాన్ని ఆచరిస్తూ 4 కాళ్ళతో నేల మీద పాకుతూ నోటితోనే కొరికి తింటూ ఉన్న, నోటితోటే భుజిస్తున్న ఈ కోరకత్తీయుణ్ణి చూశాడు. చూసి ఇలా అనుకున్నాడు, కుక్క వ్రతాన్ని ఆచరిస్తూ 4 కాళ్ళతో నేల మీద పాకుతూ నోటితోటే కొరికి తింటూ ఉన్న, నోటితోటే భుజిస్తున్న అతడు అర్హంతుడని ఈ సునకత్తుడు ఆ కుక్క వ్రతుడిని చూసి అనుకున్నాడు. భగ్గవ, అప్పుడు నేను ఆ సునకత్త లిచ్ఛవీపుత్రుని మనసులోని ఆలోచనను నా మనసుతో తెలుసుకొని సునకత్త లిచ్ఛవీపుత్రునితో ఇలా అన్నాడు, ఓ పనికి మాలినవాడా, నీవు పేరుకు మాత్రమే శాక్యపుత్ర శ్రమణునిలా తెలియబడుతున్నావు. బంతే భగవానుడు నన్ను, ఓ పనికి మాలినవాడా, నీవు పేరుకు మాత్రమే శాక్యపుత్ర శ్రమణుడిలా తెలియబడుతున్నావని ఎందుకన్నాడు అని ఆ సునకత్తుడు అంటాడు. అంటే అప్పటికి ఈ సునకత్తుడు భిక్షువుగానే ఉన్నాడు. అప్పుడు భగవానుడు ఇలా అంటాడు, సునకత్త, నీవు ఈ కుక్క వ్రతాన్ని ఆచరిస్తూ 4 కాళ్ళతో నేల మీద పాకుతూ నోటితోటే కొరికి తింటూ ఉన్నా, నోటితోటే భుజిస్తున్న ఈ కోరకత్తీయుని చూసి కుక్క వ్రతాన్ని ఆచరిస్తూ 4 కాళ్ళతో నేల మీద పాకుతూ నోటితోటే కొరికి తింటూ ఉన్న, అంటే చేతులను ఉపయోగించకుండా కేవలం నోటితోటి తాగడం, నోటితోటి తినడం, నోటితోటి భుజిస్తూ ఉన్న ఇతడు అర్హంతుడు అనుకోలేదా అని సునకత్తుడితో అంటాడు భగవానుడు. అవును బంతే భగవానుడు అర్హంతుని పట్ల అసూయపడుతున్నాడా అంటే ఇలా అంటున్నాడు. ఏమని? భగవానుడు ఈ కుక్కర వ్రతుడిని ఆచరించే వాడి పట్ల అసూయపడుతున్నాడా అని అనుకుంటాడు. అప్పుడు పనికి మాలినవాడా, నాకు అర్హంతుని పట్ల అసూయ ఏమీ కలగలేదు. నీకే అటువంటి పాప దృష్టి కలిగింది. దానిని వదిలివేయి. అది నీకు దీర్ఘకాలం అహితాన్ని, అంటే చెడుని, దుఃఖాన్ని కలిగించకుండుగాక. నీవు ఏ కోరకత్తీయుని గురించి ఈ శ్రమణుడు అర్హంతుడు అనుకున్నావో అతడు అజీర్ణ రోగంతో 7వ రోజున చనిపోతాడు. చనిపోయి అసురులలో అందరికన్నా కింది అసుర సమూహంలో పుడతాడు. చనిపోయిన అతని శ్మశానంలో బీరన గడ్డి పొద మీద వదిలివేస్తారు. కావాలనుకుంటే సునకత్త, అప్పుడు ఈ అచేల కోరకత్తిని సమీపించి, ఆయుష్మాన్ కోరకత్తియ,
నీ గతి గురించి నీకు తెలుసునా అని అడుగు. సునకత్త అతనికి తన స్థానం గురించి తెలుసును కనుక ఆ అచేల కోరకత్తీయుడు ఆయుష్మాన్ సునకత్త నా గతి గురించి తెలుసు, కాలకంచిక అనే పేరు గల అసురులలో అందరికన్నా కింద అసుర సమూహం ఉంది, అందులో పుట్టాను అని అంటాడు అని భగవానుడు చెప్తున్నాడు. అంటే ఇటువంటి వ్రతాల వల్ల వాళ్ళని అర్హంతులు అనుకుంటే అది తప్పుడు దృష్టికోణం అన్నమాట. ఈ వ్రతాల వల్ల ముక్తి లభించదు అనేది భగవానుడి నమ్మకం. దానివల్ల ఇంకా చెప్పాలి అంటే వాళ్ళు దుఃఖానికి సంబంధించిన లోకాల్లోనే, అధోలోకాల్లోనే జన్మను పొందుతారు ఇటువంటి వ్రతాలు చేసిన వాళ్ళు. అప్పుడు భగ్గవ ఈ సునకత్త లిచ్ఛవి పుత్రుడు ఈ అచేల కోరకత్తియుని వద్దకు చేరుకున్నాడు. చేరుకొని ఆ అచేల కోరకత్తియునితోటి ఆయుష్మాన్ కోరకత్తియ శ్రమణ గౌతముడు ఇలా అన్నాడు. అచేల కోరకత్తియుడు 7వ రోజున అజీర్ణ రోగంతో చనిపోతాడు. చనిపోయి అసురులలో అందరికన్నా కింద అసుర సమూహంలో పుడతాడు. చనిపోయిన అతన్ని శ్మశానంలో బీరన గడ్డి పొద మీద వదిలివేస్తారు. అందుకని కోరకత్తియ శ్రమణ గౌతముని మాటలు అబద్ధం కావాలి అంటే ఆహారాన్ని మితంగా తిను, పానీయాలను మితంగా తాగు అని అంటాడు. ఎవరు? ఈ సునకత్తుడు కోరకత్తితోటి. అప్పుడు భగ్గవ ఈ సునకత్త లిచ్ఛవి పుత్రుడు తథాగతుని పట్ల శ్రద్ధ లేనివాడై 1, 2 ఇలా 7 దినాలు లెక్కించాడు. అచేల కోరకత్తీయుడు 7వ రోజున అజీర్ణ రోగంతో చనిపోయాడు. చనిపోయి అసురులలో అందరికన్నా కింద అసుర సమూహంలో పుట్టాడు. చనిపోయిన అతన్ని శ్మశానంలో బీరన గడ్డి పొద మీద వదిలివేశారు. భగ్గవ ఈ సునకత్త లిచ్ఛవి పుత్రుడు అచేల కోరకత్తీయుడు అజీర్ణం వల్ల చనిపోయి శ్మశానంలో ఈ బీరన గడ్డి మీద వదిలివేయబడ్డాడు అని విన్నాడు. అప్పుడు భగ్గవ సునకత్త లిచ్ఛవి పుత్రుడు శ్మశానంలో ఈ అచేల కోరకత్తీయుడు వదిలివేయబడిన బీరన గడ్డి పొద వద్దకు చేరుకున్నాడు. చేరుకొని అచేల కోరకత్తీయుని 3 సార్లు చేతితో తాకి ఆయుష్మాన్ కోరకత్తియ నీ గతి గురించి నీకు తెలుసునా అని అడిగాడు. అప్పుడు భగ్గవ ఈ అచేల కోరకత్తీయుడు చేతితో వీపుని తడుముకుంటూ లేచాడు. ఆయుష్మాన్ సునకత్త నా గతి గురించి నాకు తెలుసు, అసురులలో అందరికన్నా కింది సమూహంలో కాలకంచి కులలో అంటే అటువంటి కుటుంబంలో పుట్టాను అని పలికి అక్కడే వెల్లికలా పడిపోయాడు. అప్పుడు భగ్గవ ఈ సునకత్తుడు నా వద్దకు చేరుకున్నాడు. చేరుకొని వచ్చి నాకు నమస్కరించి ఒక పక్కన కూర్చున్నాడు. ఒక పక్కన కూర్చున్న ఆ సునకత్త లిచ్ఛవి పుత్రునితోటి నేను ఇట్లా అన్నాడు, నీవేమంటావు సునకత్త? ఆ అచేల కోరకత్తిని గురించి నేను చెప్పినట్లే జరిగిందా లేదా అని అడిగితే అంతే భగవానుడు ఈ అచేల కోరకత్తిని గురించి చెప్పినట్లే జరిగింది, ఇతర విధంగా జరగలేదు. మరైతే నీవేమంటావు సునకత్త? అది ఉత్తరి మనుష్య ధర్మసిద్ధికి సంబంధించిన అద్భుతం చేసినట్లా చేయనట్లా అంటే భగవానుడికి ఉన్న ఆ దివ్య దృష్టి వల్ల ఈ అచేలక కోరకత్తీయుడు ఎప్పుడు చనిపోతాడో చెప్పగలిగాడు. అది కూడా ఒక సిద్ధి అనమాట. అంటే ఉత్తర మనుష్య ధర్మమే. మరి ఈ ఉత్తర మనుష్య ధర్మసిద్ధికి సంబంధించిన అద్భుతం చేసినట్లా చేయనట్లా బంతే అది ఉత్తర మనుష్య ధర్మసిద్ధికి సంబంధించిన అద్భుతాన్ని చేసినట్లే, చేయనట్లు కాదు. మరి ఓ పనికి మాలినవాడా, మరి ఉత్తర మనుష్య ధర్మసిద్ధికి సంబంధించిన అద్భుతాన్ని గురించి మాట్లాడుతూ భగవానుడు నాకు ఉత్తర మనుష్య ధర్మసిద్ధికి సంబంధించిన అద్భుతాన్ని చూపలేదని ఎలా అన్నావు? పనికి మాలినవాడా, ఇదంతా నీ అపరాధమే. నేను ఇలా అనగా ఆ సునకత్త లిచ్ఛవి పుత్రుడు అపాయంలో నరకంలో పడేవానిలాగా ఈ ధమ్మ వినయాన్ని వదిలి వెళ్ళిపోయాడు అని చెప్తాడు. భగ్గవ ఒకసారి నేను వైశాలిలో మహావన కుటాగారశాలలో ఉంటున్నాను. ఆ సమయంలో అచేల కలార మట్టకుడు అంటే వీళ్ళు కూడా ఒక అచేలకుడే అనమాట, వేరొక సంప్రదాయానికి సంబంధించిన వాడు. గొప్ప లాభంతో కీర్తితో వజ్జీ గ్రామంలో ఉంటూ ఉన్నాడు. అతడు 7 వ్రత నియమాలను స్వీకరించాడు. ఆ వ్రత నియమాలు ఏంటంటే జీవితకాలం నగ్నంగా ఉంటాను, బట్టలను కట్టను,
జీవితకాలం బ్రహ్మచారిగా ఉంటాను. మైథునాన్ని సేవించను. మైథునాన్ని సేవించడం అంటే స్త్రీలతో ఆహ్, శృంగారం చేయకపోవడం, అలాగే బ్రహ్మచర్యాన్ని పాటించడం. జీవితకాలం మద్య మాంసాలతోనే గడుపుతాను. అన్నం, పప్పులను తినను. వైశాలికి తూర్పున ఉదయన అనే చైత్యముంది. దానిని దాటిపోను. వైశాలికి దక్షిణంగా గోతమక అనే చైత్యముంది. దానిని దాటిపోను. వైశాలికి పశ్చిమాన సత్తంబ అనే చైత్యముంది. దానిని దాటిపోను. వైశాలికి ఉత్తరాన బహుపుత్తక చైత్యముంది. దానిని దాటిపోను. అతడు ఈ 7 వ్రత నియమాలను స్వీకరించి గొప్ప లాభంతో, కీర్తితో వజ్జీ గ్రామంలో ఉంటున్నాడు. అప్పుడు భగ్గవ ఈ సునకత్తపు లిచ్ఛవి పుత్రుడు ఈ అచేల కలార మట్టకుణ్ణి వద్దకు చేరుకొని అచేల కలార మట్టకుణ్ణి ఏదో అడిగాడు. అతడు అడిగిన దానికి అచేల కలార మట్టకుడు సమాధానం చెప్పలేకపోయాడు. సమాధానం చెప్పలేక కోపంతో, ద్వేషంతో చిరచిరలాడాడు. అప్పుడు భగ్గవ ఈ సునకత్త లిచ్ఛవి పుత్రుడు ఇలా అనుకున్నాడు, ఈ శ్రమణుడు అర్హంతుడు. ఇతని తిరస్కారం వలన నాకు దీర్ఘకాలం అహితం, దుఃఖం కలగకుండుగాక అని. అంటే ఎవరైతే అర్హంతులో వాళ్ళని అర్హంతులు కాకుండా, ఎవరైతే అర్హంతులు కాదో వాళ్ళని ఈ సునకత్తుడు అర్హంతులు అని భావిస్తూ ఉన్నాడు. అప్పుడు భగ్గవ ఈ సునకత్త లిచ్ఛవి పుత్రుడు నా వద్దకు వచ్చాడు. నా వద్దకు వచ్చి నాకు నమస్కరించి ఒక పక్కన కూర్చున్నాడు. భగ్గవ ఒక పక్కన కూర్చున్న ఆ సునకత్త లిచ్ఛవి పుత్రునితో నేను ఇలా అన్నాను, ఓ పనికి మాలినవాడా, నీవు పేరుకు మాత్రమే ఈ శాక్యపుత్ర శ్రమణునిగా తెలియబడుతున్నావు అని. అంటే భిక్షువుగా ఉన్నాడు కాబట్టి వాళ్ళని శాక్యపుత్ర శ్రమణులు అంటారు. అంటే శాక్యపుత్రులు అంటే భగవానుడి శిష్యులని శాక్యపుత్రులు అని కూడా చెప్తారు. అంటే భిక్షువులందరినీ కూడా భగవానుడి పుత్రుల్లాగే చెప్పుకోవచ్చు. నువ్వు పేరుకు మాత్రమే ఈ శాక్యపుత్ర శ్రమణుల్లాగా తెలియబడుతున్నావు. ఎందుకంటే ఎవరైతే అర్హంతులో వాళ్ళని అర్హంతులని తెలియకుండా బయట వేరు వేరు సాంప్రదాయాల్లో ఉన్న వాళ్ళు వాళ్ళని, ఎవరైతే అర్హంతులు కాదో వాళ్ళని అర్హంతులు అని అనుకుంటున్నావు అని భగవానుడు తిడతాడు. బంతే భగవానుడు నన్ను, ఓ పనికి మాలినవాడా, నీవు పేరుకు మాత్రమే శాక్యపుత్ర శ్రమణునిలా తెలియబడుతున్నావని ఎందుకన్నాడు. సునకత్త, నీవు అచేల కలార మట్టుకుని వద్దకు వెళ్ళి ప్రశ్న అడిగావు. అందుకు ఆ అచేల కలార మట్టకుడు సమాధానం చెప్పలేకపోయాడు. సమాధానం చెప్పలేక కోపంతో, ద్వేషంతో చిరిచిరలాడాడు. అప్పుడు నీవు ఈ శ్రమణుడు అర్హంతుడు, ఇతని తిరస్కారం నాకు తిరస్కారం వలన నాకు దీర్ఘకాలం అహితం, దుఃఖం కలగకుండుగాక మరి అనుకోలేదా, ఇలా అనుకోలేదా అని అడుగుతాడు. అవును బంతే అని సమాధానం చెప్తాడు. బంతే భగవానుడు అర్హంతుని పట్ల అసూయ పడుతున్నాడా? పనికి మాలినవాడా, నాకు అర్హంతుని పట్ల అసూయ ఏమీ కలగలేదు. నీకే అటువంటి పాప దృష్టి కలిగింది. దానిని వదిలేయి. అది నీకు దీర్ఘకాలం అహితాన్ని, దుఃఖాన్ని కలిగించకుండా ఉండుగాక. కానీ ఆ సునకత్తుడు ఈ శ్రమణుడు నిజంగా అర్హంతుడు అని నీవు అనుకున్న అచేల కలార మట్టకుడు త్వరలోనే బట్టలు కట్టుకొని, అంటే బట్టలను ధరించి ఏ అయితే వ్రతాలు చేస్తున్నాడో ఆ వ్రతాలను వదిలిపెట్టి బట్టలను కట్టుకొని స్త్రీలతో పాటు తిరుగుతూ అన్నం తింటాడు, పప్పు తింటాడు, వైశాలిలో అనేక చైత్యాలకు పోతూ కీర్తిహీనుడై చనిపోతాడు. అప్పుడు భగ్గవ ఆ అచేల కలార మట్టకుడు కొంతకాలానికే ఇక ఆ జీవనాన్ని వదిలిపెట్టి బట్టలను కట్టుకొని స్త్రీలతో తిరుగుతూ అన్నం పప్పును తింటూ వైశాలిలోని అన్ని చైత్యాలకు పోతూ కీర్తిహీనుడై చనిపోయాడు. భగ్గవ ఈ సునకత్త లిచ్ఛవి పుత్రుడు ఈ అచేల కలార మట్టకుడు బట్టలను కట్టుకొని స్త్రీలతో తిరుగుతూ అన్నం పప్పుని తింటూ వైశాలిలో అన్ని చైత్యాలకు పోతూ కీర్తిహీనుడై చనిపోయాడు అని విన్నాడు. అప్పుడు భగ్గవ ఈ సునకత్త లిచ్ఛవి పుత్రుడు నా వద్దకు వచ్చి నాకు నమస్కరించి ఒక పక్కన కూర్చున్నాడు. ఒక పక్కన కూర్చున్న ఆ సునకత్త లిచ్ఛవి పుత్రునితో నేను ఇట్లా అన్నాను, ఏమనంటే, నీవేమంటావు సునకత్త, ఈ అచేల కలార మట్టుకుని గురించి నేను చెప్పినట్లే జరిగిందా,
లేదా అని అన్నాను. అప్పుడు బంతే భగవానుడు ఈ అచేల కళార మట్టకుడి గురించి చెప్పినట్లే జరిగింది. ఇతర విధంగా జరగలేదు. మరి నీవేమంటావు సునకత్త? అది ఉత్తర మనుష్య ధర్మసిద్ధికి సంబంధించిన అద్భుతం చేసినట్లా చేయనట్లా? బంతే అది ఉత్తర మనుష్య ధర్మసిద్ధికి సంబంధించిన అద్భుతాన్ని చేసినట్లే చెయ్యనట్లు కాదు. మరి ఓ పనికి మాలినవాడా, ఉత్తర మనుష్య ధర్మసిద్ధికి సంబంధించిన అద్భుతాన్ని గురించి మాట్లాడుతూ భగవానుడు నాకు ఉత్తర మనుష్య ధర్మసిద్ధికి సంబంధించిన అద్భుతాన్ని చూపలేదని ఎలా అన్నావు? పనికి మాలినవాడా, ఇదంతా నీ అపరాధమే. నేనిలా అనగా ఆ సునకత్త లిచ్చివిపుత్రుడు అపాయంలో నరకంలో పడేవానిలాగా ఈ ధమ్మ వినయాన్ని వదిలి వెళ్ళిపోయాడు. యాక్చువల్గా ఇప్పుడు కూడా రకరకాల సాంప్రదాయాలని, ఆచారాలను, వ్రతాలను ఆచరించే వాళ్ళు ఉంటారు. కొంతమంది ఏమనుకుంటారు అంటే, ఇటువంటి వ్రతాలను ఆచరిస్తున్నాడు, ఎంత గొప్ప వ్యక్తి, ఇతను నిజంగానే అర్హంతుడేమో అనుకుంటారు. కానీ నిజానికి వాళ్ళేమీ అర్హంతులు కాదు. ఈ సునకత్తుడు కూడా ఆ విధంగానే భావించి అర్హంతులు కాదని, అర్హంతులు కాని వారిని అర్హంతులని భావించి మిథ్యా దృష్టి వల్ల ఈ ధమ్మ వినయాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతాడు. భగవానుడు ఈ సునకత్తుడికి ఎంత నచ్చజెప్పినా కానీ అతడు తిరిగి మళ్ళీ హీనవృత్తికి తిరిగి వెళ్తాడు. ఇంకొంతమంది విషయాలు కూడా ఉన్నాయి అచేలకుల గురించి. ఇది చాలా పెద్ద సూత్రం కాబట్టి మిగిలిన విషయాలు రేపు చెప్పుకుందాం. అంటే భగవానుడి కాలంలో కూడా ఇన్ని రకరకాల సాంప్రదాయాలు, మతాలు, ఆచారాలు ఇవన్నీ కూడా ఉన్నాయనేది ఈ సూత్రాలు చదివినప్పుడు మనకు కనబడుతూ ఉంటుంది. మనం ఏది సరైన మార్గం అన్నది తెలుసుకోవడం చాలా ముఖ్యం. అలా కాకుండా అర్హంతులు కాని వారిని అర్హంతులు అనుకోవడం, అది ఇంకా మనల్ని దుఃఖలోకాలకి తీసుకెళ్తుంది, ఇంకా దీర్ఘకాలం దుఃఖాన్ని కలగజేస్తుంది. అంచేత ఈ విషయాలను గుర్తుపెట్టుకొని ఎవరు అర్హంతులు ఎవరు కాదు అనేది గ్రహించాలి. ఇది ఈరోజు ప్రవచనం. మిగిలింది రేపు చెప్పుకుందాం.